రాష్ట్రాలలో భిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఎండలు మండుతూ ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. భారీ వర్షంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. కరెంటు స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అటు రుతుపవనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షాలు ముఖం చాటేయవచ్చని భావిస్తున్నారు. ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. 5-6 ఏళ్లతో పోలిస్తే ఈసారి వర్షపాతం తక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు. 2018 నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటు సెంట్రల్ తెలంగాణలో మెరుగైన వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఎల్నినోతో రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. దక్షిణ కోస్తాలో పాక్షిక లోటు వర్షపాతం ఉండొచ్చని చెబుతున్నారు. ఉత్తర కోస్తా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఇటు తెలంగాణలో అయితే చాలా వరకు హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాయలసీమలో కూడా చాలా చోట్ల హీట్ వేవ్ కండిషన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే చాలా వరకు పొడి వాతావరణం నెలకొని ఉండడం వల్ల టెంపరేచర్స్ కొన్ని చోట్ల దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు, కొన్ని చోట్ల 4 నుంచి 5 డిగ్రీలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో 1 or 2 ప్లేసెస్లో మాత్రం 5 అబోవ్ కూడా, దాదాపుగా 5 నుంచి 7 కూడా 1 or 2 ప్లేసెస్లో నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం రోడ్డు మీద సాధారణంగా నడిచి వెళ్ళే వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ రోడ్ల మీద ఎక్కడ కనిపించేటువంటి పరిస్థితి ఉంది. తప్పదు అవసరమైన వాళ్ళు వాహనాల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 వరకు కూడా రోడ్లన్నీ మ్యాక్సిమం ఎంటీగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు 3-4 తర్వాత కొంతమంది బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఎక్కడ కూడా మనం చూస్తున్న విజువల్స్లో చూడొచ్చు. వాహనాల మీద వెళ్ళే వాళ్ళు తప్పితే నడిచి వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎక్కడ కనిపించలేనటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు పెరిగినటువంటి ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా పొడి వాతావరణం నెలకొని ఉండడం వలన ఒకసారిగా టెంపరేచర్స్ హైక్ అనేది ఖచ్చితంగా ఫీల్ ఉంటుంది. గాలిలో కూడా తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన ఉక్కపోతుంటుంది. కొంత పొడిగాలుల తీవ్రత కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా అన్నమయ్య కావచ్చు, చిత్తూరు, ఇక్కడ మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు చాలా చోట్ల పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకుంటే కర్ణాటక మీదుగా రాయలసీమను ఆనుకొని తమిళనాడు వరకు కూడా ఒక ట్రఫ్ కొనసాగుతుంది. అలాగే మరోవైపు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మాన్సూన్ మనం చూసుకున్నట్టయితే బంగాళ అరేబియా సముద్రం వరకు ఇటు శ్రీలంకలో చాలా ప్రాంతాలకు విస్తరించింది. మరింత విస్తరించి కేరళలో ప్రవేశించడానికి 3-4 తారీఖుల తర్వాత ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం చాలా వరకు పొడి వాతావరణమే ఉండడం వలన హీట్ వేవ్ కండిషన్స్ కొంతవరకు కొన్ని చోట్ల కనిపించేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఏంటంటే వడగాల్పులు తీవ్రతున్నట్టు ఫీల్ అనేది చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా చోట్ల 40 డిగ్రీలు పైబడి కూడా టెంపరేచర్స్ నమోదవుతాయి. అక్కడి నుంచి దాదాపు 45, 46, 47 వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశం అయితే
ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు తెలంగాణలో కొంత ఎక్కువగా ఈ రోజు నమోదు అవడానికి ఆస్కారం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా చాలా ఎక్కువ టెంపరేచర్ నమోదు అవడానికి ఆస్కారం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు మాత్రం చాలా చోట్ల తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు రాయలసీమ చాలా చోట్ల పడడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఇప్పుడు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్ నాయుడు.